నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమా నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత
హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 8 నుండి మనము 11 వరకు చదివాం కదా. అవి దేవుని యొక్క మన విషయంలో దేవుని యొక్క గుణ విశేషణాలు, లక్షణాలు. అయితే వాటన్నిటి వలన మనకు వచ్చే లాభం ఏంటి? మనం ఇప్పుడు చదివిన దాంట్లో అన్నీ ఉన్నాయి కదా. ఆయన ఎలాంటి వాడో, దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కోపపడడు, మన కోసం అవి చేస్తాడు, మన ఎప్పుడు అలాగా త్రోసివేయడు. ఇవన్నీ దేవుని యొక్క గుణ లక్షణాలు. వాటన్నిటి వలన మనకేంటి లాభం? దేవునికి ఉన్నటువంటి ఆ ఔన్నత్యం వలన మనకొచ్చే లాభం ఏంటో ఆ 12వ వాక్యంలో ఉంది. ఏంటది? పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇక్కడ ఈ సృష్టించిన వాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత చక్కగా రాయగలిగారు. తూర్పుకు పడమట ఎంత దూరమో అంటే అది తప్పు అవుతుంది. పడమటకు తూర్పే కరెక్ట్ అయిన పదం. ఎందుకని? సూర్యుడు పడమట నుండి తూర్పు వైపు తిరుగుతాడు. అంటే మనకి సవ్య దిశ, అపసవ్య దిశ అని ఉంటాయి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని. గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరిగితే దాన్ని క్లాక్ వైజ్ అంటాం, సవ్య దిశ అంటాం. అలా కాకుండా ముళ్ళు వెనక్కి తిరిగింది అనుకోండి, 12 నుంచి 1కి వస్తుంది అనుకోండి, దాన్ని అపసవ్య దిశ లేదా యాంటీ క్లాక్ వైజ్ అంటాం. భూమి తన అక్షం మీద, భూమి తెలుసా, అందరూ చదివారు కదా, భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఆ అక్షం మీద తిరిగేటప్పుడు అది పడమట నుండి తూర్పుకి తిరుగుతుంది. అది చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. 1760 కిలోమీటర్ల, 1670 కిలోమీటర్ల అంత వేగంతో అది దాని అక్షం మీద తిరుగుతూ ఉంటుంది భూమి. అంటే పడమట నుండి తూర్పుకు తిరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఏమని రాశాడంటే పరిశుద్ధుడు, పడమటకి తూర్పు ఎంత దూరము. ఇది మామూలుగా మనం భౌతికంగా చూస్తే భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంటుంది కాబట్టి ఏముండదు, దిక్కుల గురించి చెప్పడానికి అవ్వదు. ఎందుకని? భూమధ్య రేఖ నుండి, అంటే ఇది పాఠం, ఇది వాక్యం కాదు. భూమధ్య రేఖ నుండి దాని చుట్టుకొలత 40,075 కిలోమీటర్ల, 40,025 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అందులో సగం దూరం మనం వెళ్ళామంటే పడమటి నుంచి బయలుదేరి 20,000 కిలోమీటర్లు వచ్చేసరికల్లా మనకేం తగులుతుంది? తూర్పు తగులుతుంది. అవునా? చికాకుగా కష్టంగా ఉందా అంచనా వేయడం? అంటే ఇక్కడ రాయబడిన సంగతి ఏంటి అంటే, పడమట అంటే మనకి తూర్పు అంటే ఇది. దిక్కులు అనంతం. ఎందుకని? నువ్వు ఇలాగ ఎంత దూరం వెళ్ళినా మనం భూమిని పట్టుకుని తిరిగితే మళ్ళీ మనం తూర్పుకు వస్తాం. కానీ భూమిని వదిలేసిన దిక్కు అయితే ఎక్కడది? అది ఎటో ఏనాడు పడమడొచ్చి తూర్పును కలవదు. తూర్పు ఇటు ఉంటుంది. ఇది
మనం గనక ఇప్పుడు సూర్యుడిని ప్రామాణికంగా తీసుకున్న, భూమిని ప్రామాణికంగా తీసుకుంటే ఒక వృత్తం ఏర్పడుతుంది. తీసుకోకపోతే ఇప్పుడు ఒక విషయం అంటే ఇది ఎందుకు రాయబడింది అంటే, ఎందుకు ఈ మాట మీకు ఇంతసేపు చెప్పడం వస్తుందంటే, పడమట దిక్కు అనేది ఇటు ఎంత వెళ్ళినా అది పడమటే, ఇటు ఎంత దూరం వెళ్ళినా తూర్పే. మనం భూమిని తీసుకుంటే తూర్పు పడమరకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వస్తుంటుంది. కనుక దేవుడు ఇక్కడ ఏమని రాయించాడంటే, పడమటకు తూర్పు ఎంత దూరమో అని ఒకటి. ఎంత దూరము అని కాదు, ఏమనుంది? ఎంత దూరమో అంటే ఎంత దూరము? కొలమానానికి అందనంత దూరం. పడమటకు తూర్పు కొలమానానికి అందనంత దూరము. దేవుడు మన అతిక్రమము అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అతి అంటే మిక్కిలి, ఉండవలసిన దాన్ని దాటేసింది అని అర్థం. క్రమము అంటే అడుగు వేయడం. అతిక్రమము అంటే పరిమితిని మించి నిర్ణయించిన హద్దును దాటి వెళ్ళడం. అతిక్రమము అంటే ఇది చాలా చిన్న విషయం, కానీ పరలోకాన్ని ఆశించేవాడికి మాత్రం బహు విలువైన అంశం. ఇందులో నిర్ణయించిన హద్దును దాటి అంటే క్రమాన్ని దాటి అడుగు వేయడం అతిక్రమం. ఇందులో ప్రధానమైన పదం అది ఒకటే. మన అతిక్రమము మనకు దూరం అవ్వాలి. ఎంత దూరం అవ్వాలి? పడమటకు తూర్పు ఎంత దూరమో మన అతిక్రమము మనకు అంత దూరం అవ్వాలి. ఇక్కడ పడమట తూర్పు అని ఎలాగంటామో మనము మన అతిక్రమము, మనం పడమట అనుకుంటే మన అతిక్రమం తూర్పు అవ్వాలి. చిన్న ప్రతిక్షేపణ ఇది. దీన్ని చెప్పడానికి దేవుడు ఎన్ని మాటలు రాయించాడు చూడండి. ముందు మనం ఇప్పుడు చదివాం కదా, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, నిత్యము కోపింపడు, పాపములను బట్టి ప్రతీకారం చేయడు, దోషాలను బట్టి ప్రతిఫలమియ్యడు, భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన కృప ఆకాశం అంతా ఎత్తుంటుంది. ఇది అంతా, ఈ అల్లిక అంతా దేనికోసం అంటే, ఆ వాక్యాల యొక్క సారాంశం అంతా దేని కొరకు అంటే, నీ అతిక్రమములను నీ నుండి దూరం చేయడానికి. ఇంత బలము దేవుడు వినియోగించేది ఆ ఒకే ఒక్క కారణం. నీ అతిక్రమము నీకు దూరం అవ్వాలి. ఎంత దూరం అవ్వాలి అనేది అక్కడ మనకు తులనాత్మకంగా ఇవ్వబడింది. పడమటకు తూర్పు ఎంత దూరము? పడమట అంటే పడు ప్లస్ మట, పడమట పడిపోవడం. సూర్యుడు దిగిపోతాడు గనక, పడిపోతాడు గనక. తూర్పు అంటే తూరు అనేది పదం వాడుతుంటారు. తూరు అంటే దూరు అనేది అది వికృతి పదం. దూరుతాడు గనక, వెలుగులో వస్తాడు గనక దాన్ని తూర్పు అని అంటే, ఆ పదాలను బట్టి ఆ పడమట, తూర్పు, ఉత్తరం, దక్షిణం అని వచ్చాయి. ఆ దిక్కులు ఎంత దూరం అంటే అవి ఎప్పుడు కలవవు. పడమట తూర్పు మరి ఎన్నడూ కలవవు. అలాగూ మనం చేసే అతిక్రమాలు మనకి అంత దూరం అవ్వాలి. అంటే ఏం చేయాలి? మనము వేరైపోవాలి, అతిక్రమము వేరైపోవాలి. అది ఒక అతిక్రమం అనేది వేరే దిక్కుకు పోవాలి. మనల్ని అవి అంటి ఉండకూడదు. కానీ మనం చేస్తున్న అతిక్రమాలే మనకు అంత దూరం అవ్వాలి అని దేవుని యొక్క మాట. అదే అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఈ వాక్యం చదివామంటే, మన అతిక్రమము మనకంత దూరమైందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. మనకిప్పుడు గంటలు ఉపన్యాసం
ఓ అలంకరింపబడిన ప్రసంగం మనకిప్పుడు ఆ స్థాయి మనం దాటిపోయాం. మనం దేవుని దగ్గరకు వచ్చి చాలా కాలమైంది. దేవుని విషయాలు చాలా మనం ఇక్కడ చదువుకున్నాం, నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు మనల్ని మనం చూసుకుంటే, నా అతిక్రమము నాకు ఎంత దూరంగా ఉంది. అతిక్రమం అయితే దూరం అవ్వాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దూరపరిచి ఉన్నాడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? మన అతిక్రమమును మన నుండి దూరపరిచే పని కూడా ఆయనదే. ఈ వాక్యం ప్రకారంగా మన అతిక్రమమును మనకు దూరపరచడం కూడా ఆయన చేసేదే. మనం దూరపడలేం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ముందున్నది ఒకటి. మనకి అతిక్రమాలన్నీ తెలుసు కదా. అతిక్రమం అంటే మనకు తెలిసేంటి? దేవుడు ఏర్పాటు చేసిన నియమమును దాటి చరించడమే అతిక్రమం. ఎన్ని విషయాలలో అతిక్రమం కలిగి ఉన్నాము, ఎన్ని విషయాలు మనకు దేవుని చేత దూరపరచబడ్డాయి అంటే, మనకు దేవుని చేత దూరపరచబడిన అతిక్రమము మరి ఎన్నడూ మనల్ని కలుసుకోదు. అది వివరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అతిక్రమం నుండి నీవు దూరపరచబడ్డావు అంటే అది ఎంత దూరమై ఉండాలి? అది పడమటకు తూర్పు ఎంత దూరమో నీ అంటే అతిక్రమాలు చాలా ఉంటాయి. మన అతిక్రమం ఏదైతే ఒకదాని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆ అతిక్రమము అంత దూరము దేవుడు చేస్తాడు. అయితే అంత దూరం అయింది అంటే అర్థం ఏంటి అంటే, జీవితంలో ఎన్నడూ ఆ అతిక్రమమును నువ్వు మరలా చేయవు. ఏ పరిస్థితుల్లోనూ మరలా చేయవు. చేస్తే అది దూరపరచబడింది కాదు. ఇది మనల్ని మనం విమర్శించుకోవడానికి, ఎవరికి వారు, అంతేగాని ఎదుటివారి మీద దోషారోపణ అనేది ఇక్కడ ప్రధానం కాదు. ఈ వాక్యం చదివిన మనం ఎవరు మట్టుకు వారు ఆలోచించుకోవాలి. ఏదైనా అతిక్రమాలు చాలా ఉన్నాయి. ఎవరెవరిలో ఎన్నెన్ని ఉన్నాయో వాళ్ళకే తెలుసు. మనం చెప్పుకోవడానికి ఉదాహరణగా ఒక అతిక్రమం గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనత కలిగి ఉంటారు. మన అతిక్రమము మనకు అలాగ దూరపరచబడితే సంతోషం. కానీ దూరపరచబడకపోతే అది మన ఆపదకు కారణమవుతుంది. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. అతిక్రమము అనేది ఏ పరిస్థితుల్లోనూ మన చేత మరలా జరగకూడదు. కారణాలు ఏవైనా, ఎంత పరిస్థితుల ప్రభావమైనా, ప్రాణం పోతున్నా మరలా ఆ అతిక్రమము నీవు చేయజాలని వాడవై ఉండాలి. అలా అయితేనే అది నీకు దూరపరచబడినట్లు. నీవు దాన్ని మరలా తాకుతున్నావు అంటే, ఆ అతిక్రమాన్ని మరలా నువ్వు చేయగలుగుతున్నావు అంటే అది నీకు దూరపరచబడలేదు అని అర్థం. అతిక్రమం విషయంలో దేవుని యొక్క అభిప్రాయం అంత ఖచ్చితంగా ఉంది. మన అతిక్రమాలను మనకు దూరం చేయడానికి దేవుడు ఎంత బలాన్ని వినియోగించాడో మనం ముందు చదువుకున్నాం. 8 నుండి 11 వరకు మనం చదివితే ఆ దేవుని యొక్క గుణలక్షణాలన్నీ మన అతిక్రమములను మనకు దూరం చేయడమే. ఆ ఒక్క పని కొరకే. లేదంటే మరలా చదవండి. ఒక అవగాహనకు వచ్చి నీవు ఒక ఒప్పందం తీసుకోగలగాలి. ఒక దేవుని మాట ఒకటి విన్నామంటే ఇది మళ్ళీ చదువుకోం మనం. ఎందుకంటే మనకి అలవాటు లేదు. ఒకసారి వినేసామంటే వదిలేయడమే. చెప్పింది మళ్ళీ చెప్పామంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అని. చెప్పినవి గుర్తున్నాయంటే మళ్ళీ గుర్తుండవు.
ఎందుకంటే అది వంకరతనం. చీకటి మనస్సు ఉన్నప్పుడు అలాంటి లోపల మనసు అలాగే ప్రలోభం పుడతా ఉంటుంది కదా. లోపల లోపల అలాంటి భావనలే కలుగుతూ ఉంటాయి. కానీ దైవవాక్యము వంట పట్టాలి. దానిని మోషేతో చెప్పినప్పుడు చేతికి కట్టుకోమని ఉంది, నొసటికి కట్టుకోమని ఉంది, నీ గడప వాటికి రాసు ఎందుకు చెప్పాయంటే అది నీ కన్నుల ఎదుట నుండి పోకూడదు. మనం ఇక్కడ నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందా? 6 సంవత్సరాలు అయిందా? ఇన్ని సంవత్సరాల్లోని ప్రతి సంవత్సరం ఎన్ని వారాలు వస్తాయి? 56 52 వస్తాయి. అలా ఏం చేసాం? అవన్నీ గుర్తున్నాయా? లేవు. మరి వాటి వలన కలిగే లాభం ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది? ఏ రోజు ఆ రోజే మూత వేసేసుకొని పోతే ఎలా కుదురుతుంది? ఒకసారి దేవుని లేఖనం చదివామంటే చచ్చే వరకు గుర్తుండాలి. అది దేవుని మాట నీలో ఉంది అని నీకు ఎలా తెలుస్తుందంటే సమయోచిత సహాయం అనే ఒక మాట ఉంటుంది. ఆ సమయంలో దేవుని మాట వచ్చి నీకు సహాయం చేయాలి. అది సహాయం చేయాలంటే అది నీ దగ్గర సిద్ధంగా ఉండాలి. అది లేదనుకోండి నీకు సహాయం రాదు. దేవుడు వాక్యమే కదా. దేవుడు అంటే ఎవరు? యోహాన్ రాశాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక వాక్యము మనలో ఉన్నది అంటే మనలో దేవుడు ఉన్నట్టే. వాక్యములు అని బైబిల్లో మనం చదువుతాం, కానీ బైబిల్ అంతా ఒక్క మాటే. బైబిల్ గ్రంథం అంతా ఒక్క మాటే. ఈ లేఖనాల సారాంశం అంతా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి గొలుసుతో కట్టినట్టుగా ఉంటుంది. అంతా చేస్తే ఏంటి అంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించగలగడమే దేవుడు మనలో నివసించడం. అదే దేవుని వాక్యం. నాలాగా నా పొరుగువాడిని చూడడం. నేను పాపం చేశాను అనుకోండి, నాకు ఒకలాగా దేవుడు చూస్తాడులే అని. ఎదుటివాడు పాపం చేస్తే చచ్చి వరకు మర్చిపోయాం ఇంక వాడి పాపాన్ని. నాలాగే చూడాలి. నాలాంటి వాడే కదా. నేను ఆ విషయంలో తప్పు చేశాను, తను ఈ విషయంలో తప్పు చేశాడు, ప్రభు అతన్ని క్షమించాలి అనే నన్ను ఎలా ప్రేమించుకుంటానో అతన్ని అలాగే కనుక ఈ ఇదంతా ఒక వాక్యం, దేవుని మాట. ఈ బైబిల్ ఇది మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, నిశ్చయముగా నరులందరూ గడ్డి వంటి వారే, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, దేవుని వాక్యము నిలిచును. కనుక ఈ వాక్యము మనలో నిలిచి ఉండాలి. మనం చెప్పుకున్నాం, మన ఆయుష్లో నుండి ప్రతిరోజు ఒక దినాన్ని మనం ఆవిరి వలె లేదా పొగవలే కోల్పోతున్నాం. ఆవిరి రావాలి అంటే నీరు మరగాలి, పొగ రావాలి అంటే కట్టి కాలాలి. కనుక మనం కాలిపోతున్నాం కనుక మనలో నుండి వచ్చే ఒక దినము ఆవిరైపోతుంది. ఆవిరైన ప్రతి దినములో దేవుని వాక్యం ఉండాలి. దానిని దేవుని చిత్తము అని అక్కడ ఆత్మ రాయించి ఉంచాడు. వెళ్ళిపోయిన ప్రతిరోజు జీవవాక్యము లేని రోజు అయితే ఆ రోజు నీవు చచ్చిన రోజు. ఇక్కడ నుండి వెళుతున్నాయి అంటే అవన్నీ ఒక చోట నుండి వచ్చినవే. పోయిన వారం అదేనా చెప్పుకున్నాం మనం. మనకు 100 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయుష్ 100 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. ఇవి ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ ఎక్కడికి పోవు. భూమి నుండి లేచిన ఆవిరి, భూమి నుండి లేచిన పొగ ఒక చోట ఎలాగైతే గుమికూడి ఉంటాయో అలాగే ఆవిరైపోయి మన దినాలన్నీ ఒక చోట ఉంటాయి. దేవుడు ఆ దినాలను గూర్చి లెక్క చూసినప్పుడు అందులో దేవుని వాక్యము లేని దినములు ఉంటే నీ స్థితి ఏమవుతుంది అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. కనుక అలాంటిదే ఇది. నీ అతిక్రమము
నీకు ఎంత దూరములో ఉంది, ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అందుబాటులో ఉందా, అవసరాన్ని బట్టి వచ్చిపోతుందా, నీవు దాని దగ్గరికి వెళ్తున్నావా, దాని ఊసు మరవలేకపోతున్నావా, పదే పదే అది నిన్ను మరలా నిన్ను పాపంలో జీవింప చేస్తుందా, అది ఆలోచించుకోవాలి. దేవుడైతే మన అతిక్రమాలను మనకు పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరము చేయాలని నిశ్చయమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దానికోసమే ఆయనకున్నటువంటి సమస్త ఘనతను బలమును ఉపయోగిస్తున్నాడు. మనం 8 నుండి చదివాం కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? అంటే మీరు అంటే నేను లేనని కనుక నేను కూడా ఆ పనే చేయాలి. నా అతిక్రమములు ఏవి అంటే మనకు కొన్ని మానేస్తాం సులువుగా. పుట్టుకతోనే కొంతమందికి కొన్ని చెడుతనాలు ఇష్టం ఉండవు. అవి అల్పమో ఘనమో కొన్ని ప్రీతికరంగా ఉంటాయి. వదిలేద్దామన్నా వదలలేము, వదిలినా మరలా దాని కొరకు వెళ్తాం. ఎందుకని? యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నప్పుడు చెప్పాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది మరలా బురదలో పొరిలినట్టను సామెతకు అని మనం లేఖనాల్లో చదివాం. అంటే అర్థం ఏంటి? మనం వదిలేసిందే ఒకసారి మనం మళ్ళా తీసుకోవలసి వస్తుంది. మనము దేవుని చేత శుద్ధి చేయబడినదేదో ఆ పరిశుద్ధతను వదిలి ఆ అపవిత్రతను వదిలేసి ఆ అపవిత్రతను మళ్ళా తెచ్చుకునేటువంటి పరిస్థితి నరులకు కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, నేనేమి వాళ్ళని మిమ్మల్ని చంపేను, మిమ్మల్ని దూరం చేయను, మీ పాపాలను బట్టి మిమ్మల్ని శిక్షించను, నేను మిమ్మల్ని క్షమిస్తానని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎలాగైనా మన అతిక్రమములను మనకు దూరం చేయాలనేదే దేవుని యొక్క తపన. మరి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర వేడుకోవాలి. నీ అతిక్రమములు ఏవో నీవు పనిగట్టుకుని తెలుసుకోవాలి. అవి నీకు ప్రీతికరమైన అతిక్రమాలు అయితేనే ప్రమాదం. ఆ అతిక్రమాన్ని వదిలేసి నీ ఉండలేకపోతే నీవు ఆ అతిక్రమంలోనే ఉంటావు. ఈలోగా ఏదైనా జరిగితే అది నీకు దోషమై యుగయుగాలు మనలను నరకపాత్రులను చేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలమును బట్టి మనము దేవుని లేఖనాలని మనం చదువుకోవాలి. పడమటకు తూర్పు ఎంత దూరము అంటే ఆ దూరము ఎన్నడూ కలవు. పడమర తూర్పు ఎన్నడూ కలవవు. మన అతిక్రమములు మనకు అంత దూరమై ఉండాలి. మన అతిక్రమము, మనం విడిచిపెట్టిన అతిక్రమము ఎన్నడూ మనల్ని కలుసుకోకూడదు. ఎన్నడూ మనల్ని కలుసుకోకూడదు. ఇది అంత ఖచ్చితమైనటువంటి సంగతి. దీన్ని బలపరచడానికి యెషయాలోని ఒక వాక్కు ఉంది. యెషయాలో ఒక దేవుని వాక్కు ఉంది. 38వ అధ్యాయం, నీ వీపు వెనుక తట్టు, నా పాపములన్నీ నీవు పారవేసితివి. చాలు. అక్కడ ఏమనుంది చూడండి, నీ వీపు వెనుక తట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఒక వ్యక్తి తన వెనుక వీపుని చూసుకోలేడు. ఏ నరుడు ఎన్ని ఆసనాలు వేసి సాధన చేసినా వాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నరుడు వాడి వీపుని చూసుకోలేడు. ఎందుకంటే నేను యోగా దీని వివరం చూశాను. ఎన్ని చేసి ఎలాగ తిప్పించుకున్నా ఇప్పుడు ఈ ఛాతీ భాగాన్ని వీపు వైపు తిప్పించుకోగలరు. దాన్ని ఏదో ఆసనం అంటారు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా వాడితో పాటు వాడు వీపు కూడా తిరిగిపోద్ది. ఏ మనిషికి కనబడని అతని శరీర భాగం ఏదైనా ఉంది అంటే అది వీపే. అక్కడ రాసి దేవుడు ఉంచాడు. ఏమని రాయించాడు? నీ వీపు వెనుక తట్టు,
నా పాపములను నీవు పారవేసితివి. అంటే మన అతిక్రమాలని ఆయనే తీసి దేవునికి ఎన్నడూ కనబడకుండా, ఎవరి వీపు తట్టు, మన వీపు తట్టు కాదు పడేసింది. ఆ వాక్యంలోని అంటే ఇది నిదానంగా చదవాలి, ఏదో సందర్భాన్ని బట్టి గుర్తొచ్చింది అని చెప్పాను నేను. ఇది నీ వీపు వెనుక తట్టు నీవు నా పాపములను పడవేసితివి అంటే అర్థమేంటి? నా పాపము దేవునికి కూడా కనబడకూడదు, దేవునికి కూడా కనబడకూడదు. అందుకే ఈ భక్తుడు ఆ మాట చెప్తున్నాడు. కనుక అతిక్రమము ఎంత దూరం అవ్వాలో మనం ఈ రాత్రి గుర్తించాలి. మనము విడిచిన పాపము, దేవుడు వద్దని చెప్పినటువంటి సంగతులు మనకు ఎంత దూరములో ఉండాలో మీరు గుర్తుపెట్టుకోండి. అంత దూరం అవి పోవాలి. దేవుడు కుల ప్రమాణాలు చెప్పిన తర్వాత కూడా తప్పు చేస్తే కష్టమే కదా. షర్ట్ కుట్టేటప్పుడు షోల్డర్ 43 అన్నాడు అనుకోండి, 42 కుడితే, 44 కుడితే ఏమవుతుంది? దేవుని ప్రమాణం అయితే పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరములో నీ అతిక్రమాలు ఉండాలి. ఇక్కడ దైవజనుడైతే ఆత్మచేత ఏం రాస్తున్నాడు? నా పాపములను నీ వీపు వెనుక తట్టు నువ్వు పడవేసి ఉన్నావు. ఎన్నడూ చూసినా దేవునికి నీ అతిక్రమము కనబడకూడదు. నీకు నీ అతిక్రమము అంత దూరముగా ఉండాలి. నేను మిమ్మల్ని గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు. మీ దేవుని యందు భయభక్తులు గలవారు ఖచ్చితంగా దీనిని మనసులో దాచుకుంటారు. తిరస్కారం ఉండి తిరస్కరిస్తే నష్టపోయేది వారే. ఇది దైవిక ప్రమాణం, ఇది దైవిక ప్రమాణం. నీ అతిక్రమము నీకు అంత దూరపరచబడి ఉండాలి. నీవు దూరంగా పోలేవు. మన అతిక్రమము మనకు ఎంత దూరములో ఉండాలో దేవుడు ఒక ప్రమాణాన్ని మనకి చెప్పాడు. ఆయనైతే అంత దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో రాయబడిన నియమం అయితే అవి దేవుడే తన వీపు వెనకాతల మన పాపాలని పడేసుకున్నాడు. ఆయన కూడా అన్నాడు, దేవునికి కూడా కనబడనంత దూరములో అతిక్రమం ఉండాలి అనేది యెషయా గ్రంథాన్ని బట్టి. ఇక్కడ కీర్తనలో రాయబడిన దాన్ని బట్టి అయితే తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమాలు మనకి ఉండాలి. 2 విషయాలు మీ కళ్ళ ముందు నేను ఉంచాను, మరి మీ ఇష్టం. దీనిని మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకునేవారు ఏదో గంట గడపడం కోసం ప్రార్థన చేసుకోవడం కాదు, ఫలం సాధించడం కోసం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర కూర్చొని దేవుని సన్నిధి మనకి దొరకాలి. ముందు ఆయన సన్నిధి మనకు దొరికినప్పుడు ఈ మాటలు మనం చెప్పాలి. ఏదో నీ అతిక్రమం ఏదో, నీ ఆశ ఏదో, నీ కోరిక ఏదో, ఎందుకు నీవు పదే పదే ఎలా అవుతున్నావో, ఏ కారణం చేత, అన్నీ వివరంగా. ఏది దాచనవసరం లేదు దేవుని దగ్గర. మనం దాచినా అది తెలియకపోదు. ఎందుకంటే మనకన్నీ ప్రమాణ వాక్యాలు తెలుసు. పాతాళమును అగాధ కూపములను నీకు కనబడును, నరుని హృదయము మరి తేటగా నీకు కనబడును కదా. నరుని హృదయం చాలా తేటగా, తేట అనే పదం, తేట అంటే అర్థం ఏంటి? మంచి స్వచ్ఛమైన నీటిలో నీ అడుగుని ఏమున్నా మనకు కనిపించవా? కనుక తేటగా మన ఆలోచనలు, మన పాపం, అపేక్షలు అన్నీ దేవునికి తెలుసు.
మనం చేయవలసింది ఏంటి అంటే దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి, అంతే. దానిని మనం పొందుకోవాలి అనేదే ప్రధానం. నూతన నిబంధనలో ఏదైనా మనము పొందుకోవాలంటే మన దగ్గర ఉండదు, దాన్ని తెచ్చుకోవాలి, అది దేవుని దగ్గర ఉంటుంది. ఈ వాక్యాల్లో ఈ రెండిట్లో కూడా దేవుడే ప్రధానం. ఏమంది? అంత దూరపరిచి ఉన్నాడు, వెనుకపట్టున వేసుకున్నాడు అని ఆయన చేసేదే. అయితే మనం చేసేది ఏంటి అంటే అలాగూ చేసే వరకు నీవు ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. అది పోయిందా లేదా నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వెంత ఆలోచించినా అది నీ దరిదాపుల్లోకిగా రాదు. ఎప్పుడైతే ఆ నిశ్చలమైన స్థితి, ఆ అతిక్రమం విషయంలో మనకు వచ్చిందో అప్పుడు అది దేవుని చేత మనకు దూరపరచబడింది, అది అంత దూరం వెళ్ళిపోయింది అని మనకి రుజువు అవుతుంది. అంతేగాని ఆషామాషిగా చేసేసి ఊరుకుంటే ఆ దినాన దేవుడు హృదయాన్ని పరిశీలించినప్పుడు అది ఎక్కడైనా కొంచెం ఉండిపోతే దోషిని ఎంత మాత్రమూ నిర్దోషిగా ఎంచని ఆయన ఘనత ఆనాడేమవుతుంది? అందుకని సమయం ఉంది, విషయం మీ ముందుంచాను, పరిశీలించుకోండి. తరచి వెతుక్కోవాలి. విడిచింది ఏదైనా మరలా వస్తుందా స్ఫురణకు? మరలా దాని మీద ఆశపడుతుందా? ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మాత్రం మనల్ని విడిచిపోయిన పాపం మరలా మన దగ్గరకు వస్తుంది. అది యేసు ప్రభువు చెప్పిన ఉపమానాల్లో ఉంది. ఒకరిని విడిచిపోయిన అపవిత్రాత్మ ఇక్కడ మామూలుగా ఖాళీగానే ఉంది, ఇక్కడ ఏది నింపలేదు అని తెలిస్తే అది మరలా కొంతమంది సహాయం తీసుకుని వచ్చి ఇందులో ప్రవేశిస్తుంది అని యేసుప్రభు చెప్పిన ఉపమానం మీ అందరికీ గుర్తు ఉంటుంది. కనుక దూరపడిన పాపము మరలా మనలో ఇమడజాలని రీతిగా దేవుని యొక్క బలాన్ని మనం మన అంతరంగములో నింపుకొని ఉండాలి. ఆ పోయినది మరలా వచ్చి చూస్తే దానికి ఖాళీ కనబడకూడదు, అది వెళ్ళిపోవాలి. కనుక మనం ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటి అంటే మన అతిక్రమము మనకు పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరపరచబడి ఉండాలి. దేవుడైనా దానిని కనుగొనని రీతిలో అంత దూరం అది పోవాలి. అతిక్రమము అప్పుడప్పుడు అంటి చిన్నది నవ్వించి వెళ్ళిపోతే దాని వలన మన ఆత్మకు భంగం కలుగుతుంది. జాగ్రత్త. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప మన ఎడల అంత అధికంగా ఉంది. అంటే దేనికోసం? మన అతిక్రమాలను మనకు దూరం చేసే విషయంలో. ఎంత అది? ఆకాశం ఎంత ఎత్తంటే ఎవడన్నా కొలుస్తాడా? అంత ఉన్నతంగా దేవుని కృప మన అతిక్రమములను మనకు దూరపరచడానికి అనుకూలంగా ఉన్నది. ఇంత అవకాశం ఇచ్చిన వాడు శిక్షించినప్పుడు జాలిపడడు, శిక్షించేటప్పుడు ఇక ఆయన నిర్మలుడుగా కనబడును అని ఉంటుంది. ఎందుకని? నీకు ఎంతో అవకాశం ఇచ్చాడు, ఎంతో అవకాశం ఇచ్చాడు. ఇంతమంది ప్రవక్తలను పంపించాడు. నిబ్బరంగా ఉంటే అనుభవించడానికి సిద్ధపడడం అని అర్థం. కాబట్టి ఇది అల్పమైన సంగతి అని మాత్రం మీరు అనుకోకండి. నీ అతిక్రమములు దేవుని చేత పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరపరచబడి తీరాలి. అది దైవిక నియమము, అంతే. అతిక్రమం అంటే మనకు తెలుసు, దేవుని ఆజ్ఞల విషయంలో మనము చేసేటువంటి పొరపాట్లు.
మనం చేసే పొరపాట్లు. మనం మనిషిని ప్రామాణికంగా తీసుకుంటాం. ఎప్పుడూ ఒక మనిషిని ఆధారం చేసుకొని మీ బుద్ధిని మీరు పాడు చేసుకోకండి. ఎప్పుడూ నరుని చూడవద్దు. మనిషిని చూసిన ఏ భక్తుడైనా సర్వనాశనం అయిపోతాడు. మనిషిని చూసాడా వాడు భక్తిలో పతనమైపోయినట్టే లెక్క. ఇంక అనుమానం ఏమీ లేదు. ఎప్పుడూ ఒక మనుషుణ్ణి బట్టి నా బుద్ధిని నేను ప్రేరేపించుకోకూడదు. బుద్ధిమంతుడైతే దేవుని లేఖనాన్ని బట్టి మాత్రమే చూసుకోవాలి. బైబిల్లో ఒక పెద్ద మాట, ఏ భక్తుడైనా ఆ మాట చెప్తాడు, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చిన ఈ సంగతిని మాత్రం మీరు మర్చిపోకండి. ఇది మరిచిన వాడు తను తాను మర్చిపోయిన వాడే అవుతాడు. నీ అతిక్రమము దేవుని చేత ఎంత దూరపరచబడాలో నీకు ఇక్కడ కొలతలు ప్రమాణాలతో ఇవ్వబడింది. నీ అతిక్రమము అంటే ప్రతి ఒక్కరిలోని అతిక్రమము అంత మామూలుగా వదిలేయడం కాదు నేను చెప్పేది. అతిక్రమాన్ని వదిలేయడం అంటే ఇంక నేను చేయను అలాగా నొప్పి, అది కాదు. ఇది అంత దూరం అవ్వాలంటే జీవిత కాలంలో ఎన్నడూ దానిని నీవు కలుసుకోకూడదు, అది నిన్ను కలుసుకోకూడదు. అంత దూరం అయితేనే దానివల్ల నీకు ఫలితం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మనసులో భద్రం చేసుకోండి. ఆషామాషిగా ఉండకండి. పరలోకం అనేది చిన్న విషయం కాదు. ఒక నూతన సృష్టి దేవుడు చేస్తున్నాడు. దానికి లెక్కల ప్రకారంగా దేవుని దగ్గర ఉన్నాయి. ఇశ్రాయేలీల నుండి ఎంతమంది వస్తారు, అన్ని జనుల నుంచి మాత్రం లెక్కలేదు. లెక్కకు మించిన వారు వస్తారన్నది. అందులో మనం ఉంటామా లేదా అని మనం చూసుకోవాలి. అందులో ఉండడం కోసం ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. అతిక్రమం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సామెతల్లో ఉంటుంది, అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే అది ఏమవుతాడు? వర్ధిల్లడు అంటే ఏమవుతాడు? వాడైపోతాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవునితో కనికరము పొందుతాడు. ఆ కనికరం ఏం చేస్తుందంటే నీ అతిక్రమాన్ని నీకు అంత దూరం చేస్తుంది. నీ అతిక్రమం దేవుడి వీపు వెనకాతల పడిపోతుంది. దేవుడు కూడా దాన్ని ఇంకెప్పుడు చూడలేడు. ఆ స్థితి నీవు బ్రతికి ఉండగానే రుజువు చేసుకోవాలి. అంత దూరమైందా లేదా అని చూసుకోవాలి. ఎవరైనా వచ్చి ఒక మాట అంటే రెచ్చిపోవడం, ఎవరైనా ఇంకో ఇదైతే మళ్ళా అలాగా ఇంకొక విధంగా మారిపోవడం, ఇవేవీ ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మన పాఠం ఎంత మటుకో అంత మటుకు మనం పరిమితం అవుదాం. నీ అతిక్రమము నీకు ఎంత దూరం అవ్వాలో అంత దూరమైందా లేదా అంతే. దాని మీదే నీ రక్షణ ఆధారపడి ఉంటుంది. పరలోకానిక పాతాళానిక అనేది ఇది ఖచ్చితంగా నీకు రుజువిస్తుంది. మనం చనిపోయే ముందు వీటన్నిటినీ బాగా పరిశీలించుకుని అన్ని విషయాల్లో సర్దుబాటు లేకుండా హాయిగా నిజమే ఇక ఏది నేను చేయడానికి నాకు అవకాశం లేని పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడు అని ధైర్యం నీకుంటే మరణమ్మకి చెయ్యి అప్పగించుకొని వెళ్ళిపోవడమే అంతే. కనుక ఈ సంగతిని గుర్తుపెట్టుకోండి. దీనికి వేరు గట్టిగా మాట్లాడి నేను మీకు అలా చెప్పదలుచుకోలేదు. ఇది ఖచ్చితంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన ఈ మాట ఎప్పటికైనా సాక్ష్యమై మీకు ఎదురవుతుంది. అంత దూరము నీ అతిక్రమం నువ్వు ఎంత పరిగెత్తినా ఇంక దాన్ని నువ్వు చేయలేవు. అది నిన్ను ఆవరించినా నీవు దాన్ని అంగీకరించలేవు అంతే. అలాగూ పాపము నుండి విముక్తి మనము ఎరిగి వృద్ధి చెందాలి, ఎరిగి చనిపోవాలి. కనుక జాగ్రత్త. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ సాధన చేసుకుందాం. మన ప్రార్థనలో
మన అపవిత్రత ఏదైతే మనల్ని ప్రేరేపిస్తుందో, ఏ దేవుని ఆజ్ఞ నుండి మనం కొంచెం అటు ఇటుగా ఉన్నామో ఇవన్నీ పరిశీలించుకుని దేవుని యొక్క ఆత్మ మనకి ఎప్పుడూ సహాయకుడే. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడం. ఆ విషయంలో మీరెవ్వరూ బెంగపడొద్దు. మనందరికీ దేవుని సన్నిధి ఖచ్చితంగా తోడుగా ఉంది అని నేను ఇక్కడ నిలబడి రూఢిగా చెప్పగలను. మీకు మీరు వికారాలు కల్పించుకుని తొలగిపోతే తప్ప, నేను భక్తిపరురాలను అని ఒక పీఠం మీద కూర్చుంటే నువ్వు పడిపోయినట్టే లెక్క ముందు. అంతే. ఆ స్థాయి ఎప్పుడు మన ఆలోచన మనకు చెప్పకూడదు. ఆ స్థాయిలో ఉండకూడదు మన ఆలోచన. నేను వీనికన్నా తక్కువ వాడను అనుకున్నప్పుడు నీ భక్తి నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు తక్కువ వారని అనుకోవాలి. వాడు దోషే, వాడు బయటికి దొరికాడు కాబట్టి నీకు తెలిసింది, నీవు తెలియకుండా నువ్వు చేసినవి. కనుక దేవుని పిల్లలారా, దీనిని ఆధారం చేసుకొని మన పరిశుద్ధతను మనము రుజువు చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నేడు మా ముందు నీ ఉంచిన నీ వాక్యం మాకు అత్యంత అవసరమైనది. మా స్థాయిని, స్థితిని మేము తెలుసుకోవడానికి ఉపకరించేది. దీనిని మరచిన వాడు తనను తాను మరచిన వానితో సమానుడు. నాయన, ఈ జాగ్రత్తను ఎరిగి దీనిని మా అంతరంగంలో కలిగి ఉండి అనుక్షణము దానిని బట్టి నీ సన్నిధిలో మమ్మను మేము ఎరుగునట్లు మాకు కృప చూపు నాయన. మేము అల్పులము ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచు. నీ రాజ్యము కొరకు ఏ లోపము లేని వారమై సిద్ధపడడానికి మాకు బలమి, మమ్మల్ని నడిపించు. నీవే మా దేవుడు నాయన, నీవు తప్ప మాకెవరున్నారు? నీ సేవకుడు పలికినట్లు ఆకాశమందు నీవు మాకుండగా ఈ లోకంలోనిదేదియో అక్కరలేదు అనే మనస్సును మాలో నీవు నింపు నాయన. దయచేసి నీ కృపలో మమ్మల్ని విస్తరింపచేసి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని, దుష్టుని నుండి తప్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.